నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. విశ్వమంతటికి ఆరాధనీయుడైన పరబ్రహ్మ చైతన్యమే పరమశివుడు. అనంత విశ్వానికి ఆధారమై తన సహజయుతమైన శక్తియుక్తులతో సృష్టిని నడిపే దివ్య స్వరూపుడే శివుడు. క్షేమం, శుభం, మంగళం, శుద్ధం, జయం వీటన్నిటికీ సంకేతం మహాదేవుడు. అనంతకోటి బ్రహ్మాండములో జరిగే నిరంతర కృత్యాలకు, ప్రక్రియలకు, కార్యాకారణ సంబంధాలకు మూలకారక శక్తి శివపరమాత్మ. సృష్టి, స్థితి, లయ అనే 3 కార్యక్రమాలు నిరంతరం శివ చైతన్యంలో వ్యక్తమవుతున్నాయి. ఆ పరంపరలో శివపరమాత్మ ఎన్నో నామధేయాలతో వివిధ ప్రదేశాలలో అలరారుతున్నాడు. ఆ సంవిధానంలో సాకారమైన శైవ సన్నిధానం మహారాష్ట్రలోని చంద్రాపూర్లో నెలకొన్న శ్రీ అంచలేశ్వర్ దేవస్థానం. చారిత్రక ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. అనంతకోటి బ్రహ్మాండంలో జరిగే నిరంతర కృత్యాలకు, ప్రక్రియలకు, కార్యాకారణ సంబంధాలకు మూలకారక శక్తి శివపరమాత్మ. సృష్టి, స్థితి, లయ అనే 3 కార్యక్రమాలు నిరంతరం శివచైతన్యంలోనే వ్యక్తమవుతున్నాయి. ఈశ్వరుడు లయస్వరూపుడు, నిర్దిష్టమైన వ్యవహారానికి ముగింపును అందించే పరిపూర్ణమైన దైవం. ఈశ్వర సమ్మిళితంతో జీవుడి వేదనలు, రోదనలు పరిసమాప్తి చెందుతాయి. శాశ్వత బ్రహ్మానందం సిద్ధిస్తుంది. సంపూర్ణమైన జీవ బ్రహ్మైక స్థితి లభిస్తుంది. అది శివైక్యం. పూర్ణత్వమే పరమేశ్వర తత్వం. ఆ పూర్ణత్వానికి సంకేతంగా అండపిండాత్మక రూపంగా మహాలింగమూర్తిగా మహాదేవుడు సాకారమయ్యాడు. ఆ మహాలింగమూర్తి మహిమ, రూప, విశేష గుణాల రీత్యా పరమేశ్వరుడికి అనేక పేర్లు ఆపాదితమవుతాయి. ఆ కోవలోనిదే అంచలేశ్వర స్వరూపం. జలలింగేశ్వరునిగా నేలమాళిగలో నెలకొనే ఈ శివస్వరూపం ప్రాణశక్తికి సంకేతంగా తేజరిల్లుతోంది. చంద్రపూర్లో నెలకొన్న ఈ అరుదైన శివ సన్నిధానం ఎంతో విశిష్టమైనది. చంద్రపూర్లో కోటకు అతి సమీపంలో ఉన్న ఈ ఆలయం పూర్తిగా రాతి కట్టడమై ఆకట్టుకుంటోంది. కోట ప్రాంగణంలో ఉన్న ఈ ఆలయం ఘనమైన చారిత్రక ప్రశస్తి పొందింది. రాతి స్తంభాకృతులతో, శిల్పాకృతులతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని ప్రతిఫలిస్తుంది. జర్పాత్ నదీ తీరంలో ఉన్న ఈ ఆలయ పరిసరాలు ఎంతో ఆహ్లాదంగా ఉంటాయి. ఇండో పర్షియన్ శైలి సమ్మిళితంగా రూపుదిద్దుకున్న ఈ కట్టడం ఎంతో అరుదైనది. చంద్రాపూర్ అనగానే ముందుగా స్ఫురించేది చంద్రాపూర్ కోట. 13వ శతాబ్దంలో ఖాండఖ్య బల్లాల్ షా ఈ కోటను నిర్మింపచేశాడు. ఈరం, జర్పాత్ నదుల సంగమ స్థలంలో ఈ కోట ప్రకృతి అందాల నేపథ్యంగా పర్యాటకుల్ని ఆకట్టుకుంటుంది. శతాబ్దాలు గడిచినా నేటికీ చెక్కు చెదరకుండా గత చరిత్ర వైభవానికి ప్రత్యక్ష దర్పణంలా నిలుస్తోంది. కళా నైపుణ్యానికి, నిరుపమాన నిర్మాణ కౌశల్యానికి ఇది ప్రతిబింబం. చంద్రాపూర్ మహారాష్ట్రలో చారిత్రక ప్రదేశం, ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం. చంద్రాపూర్కే ప్రత్యేక ఆకర్షణ మహాఖిల్లా. దీన్నే చంద్రాపూర్ ఘాజీ అంటారు. శత్రు దుర్భేద్యంగా పూర్తిగా రాతి కట్టడంగా నిర్మితమైన ఈ కోట నేటికీ చెక్కు చెదరకుండా ఆకట్టుకుంటోంది. గోండా రాజైన ఖాండాఖ్య బల్లాల్ షా ఆధ్వర్యంలో ఇది నిర్మితమయ్యింది. ఈ బల్లాల్ షా పేరే కాలక్రమంలో బల్లార్ షాగా స్థిరపడింది. 8 సింహద్వారాలున్న ఈ కోట నైపుణ్యవంతమైన నిర్మాణ కౌశలంతో ఆకట్టుకుంటుంది. గత చరిత్ర వైభవానికి ప్రత్యక్ష దర్పణమై నిలుస్తోంది. తన భక్తులు ప్రాపంచిక ఆకర్షణలో చిక్కుకోకుండా ఉండేందుకు వారిలోని లౌకిక విషయాసక్తిని పోగొట్టే గొప్ప ఆయుధంగా భౌడే వ్యవహరిస్తాడని రుద్రాధ్యాయం పేర్కొంది. అలాంటి భౌడే అంచలేశ్వరునిగా ఈ ఆలయంలో భక్తుల్ని అనుగ్రహిస్తున్నాడు. శివుడి మూర్తులన్నిటిలోనూ దివ్యమైన యోగ రహస్యాలు, తత్వ సంకేతం, జ్ఞాన విశేషాలు గోచరిస్తాయి. మహాదేవుడి అనంత లీలా విభూతులకు ప్రతీక ఈ సృష్టి. సృష్టిలో మొదట ఆవిర్భవించింది జలావరణమే. జలం నుంచే సృష్టి అంతా ఉద్భవించింది. ఆ జలానికి ప్రతీకే భవుడు. ఆ భవుడే అంచలేశ్వరునిగా నేలమాళిగలోని ఓ జలసన్నిధిలో ఈ ఆలయంలో నెలకొని ఉన్నాడు. నేలకు సమాంతరంగా ఉన్న పానవట్టంలో నేలకి దిగువన జలలింగేశ్వరునిగా అంచలేశ్వరుడు వర్ధిల్లుతున్నాడు. శైవక్షేత్రాలలో ఇది అత్యంత అరుదైన శివ సన్నిధానం. లయకారకుడైన శివుడు గంగను శిరస్సుపై ధరించాడు. స్థితికారకుడైన శ్రీహరి సాగరాన్నే తన నివాసంగా చేసుకున్నాడు. బ్రహ్మదేవుడు జలం నుంచి ఆవిర్భవించిన కమలం నుంచి సాకారమయ్యాడు. కాబట్టి త్రిమూర్తులకు అత్యంత ప్రియమైనది జలం. ఈ సృష్టిలో విశిష్టమైనది జలనిధి. మానవ జీవితానికే కాదు, సకల జీవకోటికి ఆధారభూతమైనది జలం. ప్రాణశక్తి అనేది సృష్టికి జలం ద్వారానే లభిస్తున్నది.
అలాంటి జలాన్ని ఆవాసంగా చేసుకుని లయకారకుడైన మహేశ్వరుడు జలలింగేశ్వరుడిగా చంద్రాపూర్లో అంచలేశ్వరుడి పేరిట దర్శనీయమవుతున్నాడు. విశాలమైన గర్భాలయంతో, గర్భాలయం లోపల పైకప్పు నగిశీలతో, సూర్యకాంతి ధారాళంగా ప్రసరించడానికి వీలైన నిర్మాణ చాతుర్యంతో భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. అష్టమూర్తి స్వరూపాలలో మహాదేవుడు వ్యక్తమయ్యాడు. వాటిలో భవస్వరూపం జలతత్వానికి సంకేతం. ఆ భవుడే జలలింగమూర్తిగా గర్భాలయంలో దర్శనమిస్తున్నాడు. పాతాళంలో ఉన్న ఈ శివలింగాకృతి నుంచి ఎల్లప్పుడూ నీరు ఊరుతుంది. దీనికి రుజువుగా శివలింగం నెలకొన్న పాతాళంలో నీరు ఎంతగా తోడినా మళ్లీ మళ్లీ అదే స్థాయిలో జలం ఉంటుంది. ఈ తరహా శివలింగాకృతి తమిళనాడులోని జంబుకేశ్వరంలో కూడా నెలకొని ఉండటం విశేషం. పంచభూత క్షేత్రాలలో రెండవ క్షేత్రంగా తిరువణైకావల్ పేరిట ఆ క్షేత్రం కావేరీ నదీ తీరాన వర్ధిల్లుతోంది. పంచభూతాల్లో, సూర్యుడిలో, చంద్రుడిలో, సమస్త జీవ చైతన్యంలో, అష్టమూర్తి రూపాలలో శివుడు వ్యాపించి ఉన్నాడు. విశ్వనాథుడయ్యాడు. గర్భాలయంలో, రజత పానవట్టంలో, నేలమాళిగలో జలరూపలింగేశ్వరునిగా అంచలేశ్వరుడు నెలకొని ఉంటాడు. కళాత్మక సౌందర్యంతో విరాజిల్లే ఆలయంలో జలేశ్వరునిగా అంచలేశ్వరుడు నెలకొని ఉంటాడు. పరమేశ్వరుడంటేనే అనంతకోటి బ్రహ్మాండానికి సంకేతం. ఆయన రూపమే సకల చరాచర జగత్తుకు సూచిక. పాంచభౌతికమైన ప్రపంచం ముందు జలం, గగనం, వాయువు, స్థలం, అగ్ని అన్నీ నీవై అలరారే పరమాత్మ, నువ్వు ఆత్మభూ, భూతనాయక, ఆదిదేవుడవు అంటూ భక్తులు కీర్తిస్తారు. చంద్రాపూర్లోని అంచలేశ్వరుడు ఎన్నో మహిమా విశేషాలున్న దైవంగా భక్తులు భావిస్తారు. జీవం, ప్రాణం, ఆయుష్యులకు జలమే మూలం. కాబట్టి ఈ శివస్వరూపాన్ని మృత్యుంజయేశ్వరునిగా ఆరాధిస్తారు. ఈ స్వామిని దర్శించుకున్న వారికి అపమృత్యు దోషాలు నివారణ చెంది ఆరోగ్య సిద్ధి చేకూరుతుంది. అలాంటి మహాజల లింగేశ్వరుడిగా అంచలేశ్వరుడు అరుదైన మహాలింగమూర్తిగా ప్రకటితమవుతున్నాడు. ఐహిక, ఆముష్మిక శ్రేయాల్ని అందించే రూపంలో శంభునిగా, సకల విశ్వానికి చక్షువుగా, విశ్వనాథుడిగా, క్లేశ నివారకుడిగా, నీలకంఠేశ్వరునిగా శివుడు పరిఢవిల్లుతున్నాడు. శివుడు ప్రాణప్రదాత, ఐశ్వర్యప్రదాత. ఆరోగ్యమే మహా ఐశ్వర్యం. ఈ ఐశ్వర్యాన్ని అనుగ్రహించే జలాధిష్ఠాన దైవం మహాలింగమూర్తి అంచాలేశ్వరుడు. అందుకే ఆరోగ్య సిద్ధి కోసం భక్తులు ఎన్నో ప్రాంతాల నుంచి ఈ క్షేత్రానికి విచ్చేసి స్వామి కృపకు పాత్రులవుతున్నారు. ఒకే ఈశ్వర శక్తిచే స్త్రీ, పురుష తత్వాలుగా విశ్వమంతా వ్యాపించినది అనే సత్యానికి సాకారం అర్ధనారీశ్వరమూర్తి. ప్రకృతి, పురుషుని సమ్మేళనత్వమే పార్వతీ పరమేశ్వరుడు. ప్రకృతి శక్తికి సంకేతంగా మహాదేవి పార్వతీమాతగా గర్భాలయంలో భక్తులకు దర్శనమిస్తుంది. సర్వశుభమంగళాల్ని ఆవిష్కారం చేసే శుభమంగళకారిణిగా పార్వతీమాత భక్తుల్ని అనుగ్రహిస్తుంది. నిర్గుణ, నిరాకార, సుగుణ, సాకారంగా తేజరిల్లే ఈ సృష్టిలో ఆవరించి ఉన్న ప్రాణశక్తికి సంకేత రూపంగా అర్చామూర్తిగా పార్వతీమాత ప్రకటితమవుతుంది. చంద్రాపూర్ అంచలేశ్వర్ సన్నిధానంలో మహాలింగమూర్తి సమీపాన ఆదిశక్తి ఆద్యరూపిణి పార్వతీదేవి విగ్రహాకృతి నెలకొని ఉంటుంది. సృష్టి స్థితి లయాత్మకమైన జగత్తును శాసించే ఆదిశక్తి జగన్మాత ప్రథమ రూపం పార్వతి. పార్వతి అంటే ప్రకృతి. జయ జయ హో పార్వతి, జయ జయోస్తు మంగళదాయిని, జయ జయ హో చాముండేశ్వరి, జయ జయోస్తు సర్వార్థప్రదాయిని అంటూ భక్తులు పార్వతీమాతను కీర్తిస్తారు. పుష్పవల్లిగా, సుమమంగళగౌరిగా, కుసుమాకరిగా, శుభమంగళాదేవిగా, నందనాదేవిగా ఈ పార్వతీమాతను భక్తులు వ్యవహరిస్తారు. పరమేశ్వరుడే ప్రాణప్రదాత. అలాంటి పరమేశ్వరుడికే పార్వతీదేవి ప్రాణేశ్వరిగా, సమస్త సన్మంగళకారిణిగా ఈ లోగిలిలో దర్శనమిస్తుంది. చంద్రాపూర్ అంచలేశ్వర్ సన్నిధానం అపురూప కళా ఆధ్యాత్మిక నెలవు. 13వ శతాబ్దంలో నిర్మితమైన ఈ ఆలయం చంద్రాపూర్ కోటకు చెంతనే ఉంది. ఇండో పర్షియన్ శైలితో నిర్మితమైన ఈ ఆలయం ఉత్తర భారతంలోని శైవ సన్నిధానాలలో విలక్షణమైనది. పూర్ణత్వమే పరమేశ్వర తత్వం. ఆ పూర్ణత్వానికి సంకేతంగా సంపూర్ణ కైలాస దివ్యధామంగా ఈ లోగిలి అలరాడుతోంది. ఆలయ ప్రాంగణంలో ఉన్న మోదక ప్రియ మహాగణపతి, మహాదేవేశ్వర సన్నిధానాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ ఆలయ ప్రాంగణంలో సింధూరవర్ణ శోభితమైన గణపతిగా సంకటహరమోచన గణపతి దర్శనీయమవుతాడు. ఆలయం పక్కనే ఉన్న దిగుడు బావి ఎంతో పురాతనమైనది. దీనిని పాతాళ గంగగా వ్యవహరిస్తారు. అంచలేశ్వరికి ప్రతినిత్యం ఈ నీటితోనే అభిషేకాన్ని నిర్వహిస్తారు. ఆలయ ప్రాంగణంలో
ప్రత్యేక సన్నిధిలో అమృత జలలింగేశ్వర్ పేరిట మహాదేవేశ్వరుడు ప్రతిబింబ శివలింగమూర్తిగా భాసిల్లుతున్నాడు. చంద్రాపూర్ కోటకు అభిముఖంగా ఉన్న అంచలేశ్వర శైవధామం భక్తుల పాలిట దివ్యధామంగా అలరారుతోంది. శివాయ గురవే నమః. సాక్షాత్తు జలలింగేశ్వరుడు భవుడిగా ప్రాణులకు హితాన్ని బోధించే జంబుకేశ్వరునిగా, అంచలేశ్వరునిగా వివిధ నామధేయాలతో అలరారుతున్నాడు. ఎన్నో శిల్పకళారీతుల సమగ్ర సమష్టి స్వరూపంగా ఈ ఆలయం భాసిస్తుంది. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా ఈ సన్నిధిలో ప్రత్యేక ఉత్సవాల్ని నిర్వహిస్తారు. భక్తులందరూ నేరుగా గర్భాలయానికి ప్రవేశించి పాతాళంలో ఉన్న అంచలేశ్వరుని దర్శించుకునే వెసులుబాటు ఇక్కడ ఉంది. పాతాళ లింగేశ్వరునికి భక్తులు పుష్పాలు, సుగంధ ద్రవ్యాలు, ఆవుపాలు సమర్పిస్తారు. జలరూపంలో ఉన్న స్వామిని దర్శించుకుని పూజించడం వల్ల ఆరోగ్య సిద్ధితో పాటు ఐశ్వర్యం చేకూరుతుందని భక్తుల నమ్మకం. నీరు ఐశ్వర్యానికి సంకేతం. అలాంటి ఐశ్వర్యేశ్వర అంచలేశ్వర స్వామి దర్శనం భక్తులందరికీ ఇహపర శ్రేయోదాయకం. ఆత్మజ్యోతి రూపమే శివపరమాత్మ. ఇహలోక ప్రయోజనాలతో పాటు పరలోక ప్రయోజనాల్ని, ఫలాల్ని అనుగ్రహించే సర్వవ్యాపి సర్వేశ్వరుడు. సర్వభూతాత్మునిగా, పంచభూతేశ్వరునిగా, ప్రకృతేశ్వరునిగా, విశ్వంభరునిగా మహాదేవుడు వర్ధిల్లుతున్నాడు. జలాధిష్ఠాన దైవంగా వెలిగే అంచలేశ్వరుని దివ్యానుగ్రహాన్ని సదా ఆకాంక్షిద్దాం. ఓం నమః శివాయ. శివుడు సర్వతాప ఉపశమనాన్ని కలిగిస్తాడు. తాపాన్ని ఉపశమింపచేసే లక్షణం నీటికుంటుంది. అందుకే జలేశ్వరునిగా, అంచలేశ్వరునిగా స్వామి ప్రకటితమవుతున్నాడు. సమస్యల విషవలయంలో చిక్కుకున్నప్పుడు కుంగిపోకుండా తానున్నాననే శివ సంకల్పాన్ని శివుడు తన భక్తులకు అనుగ్రహిస్తున్నాడు. శివోపాసన ద్వారా పరమోత్కృష్టమైన జీవన గమనాన్ని సాధించవచ్చనేది శివ సందేశం. అలాంటి శివ పరమాత్మకు ప్రణతులు సమర్పిద్దాం. సమస్త జీవరాశిలో చైతన్య జీవ స్రవంతిలా వెలుగొందే పరమాత్ముడే మహేశ్వరుడు. ఈ సకల సృష్టిని తన లీలా విలాసంలో పరిభ్రమింపచేస్తూ సకల జగత్తుని నవచైతన్యంతో ప్రకటింపచేసే జగదీశ్వరుడే మహాదేవుడు. అలాంటి అఖిలాండేశ్వరుడు సర్వ శుభకారునిగా, మంగళదాయకునిగా, ఆద్యంతరహితానికి సంకేతంగా లింగాకృతిలో భాసిల్లుతున్నాడు. ఆ శివలింగ స్వరూపానికి ఎన్నో నామధేయాలున్నాయి. వైభవోపేతంగా ఆలయాలు వర్ధిల్లుతున్నాయి. ఆ నేపథ్యంలోనిదే కర్ణాటక రాష్ట్రంలోని మలై మహదేశ్వర బెట్టలోని మహదేశ్వరాలయం. ప్రకృతి సహజ వనరుల మధ్య ఆహ్లాదకర వాతావరణంలో విలసిల్లే ఈ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. మహేశ్వరుడు సద్యోజాత స్వరూపుడు. సద్యోజాతుడు అంటే ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు, ఎలా అనే కాలంతో సంబంధం లేకుండా అక్కడికక్కడ ఆవిర్భవించే దివ్యరూపుడే సద్యోజాతుడు. సభూమిం విశ్వతో వృత్వా అత్యాతిష్ఠ దశాంగులం అనే మంత్రం ఈశ్వర విరాట్ రూపాన్ని వ్యక్తీకరిస్తుంది. సత్యసుందరంగా, శివతత్వంగా ఆవిష్కారమవుతుంది. శివ ఆకృతే ఆనందం, పరమేశ్వరతత్వం అప్రమేయమైనది. అనంతమైన శివానంద స్థితికి ఎన్నో పార్శ్వాలున్నాయి. ఆ పరంపరలో శివ పరమాత్మకు ఎన్నో నామధేయాలు వ్యక్తమయ్యాయి. ఆ సంవిధానంలోనిదే మహదేశ్వరుడు. మహేశ్వరుడు, మహదేవుడు, మహేశుడు ఇలాంటి నామాంతరంలోనిదే మహదేశ్వరుడు. మలై మహదేశ్వరుడిగా మహదేశ్వర్ బెట్టలో నెలకొన్న ఈ ఆలయం కర్ణాటకలోని కొల్లేగల్ పట్టణానికి సమీపంలో ఉన్నదే ఈ వనాంతర్గత ఆలయం. 7 అంతస్తులతో కూడిన మహారాజగోపురం సప్తకలశ సమన్వితంగా అలరారుతోంది. శివమహాదేవుని మహాకరుణవలే ఈ గోపురం సమున్నతంగా, ధీర గంభీరయుక్తంగా ప్రకటితమవుతోంది. ఈ గోపురంపై పలు శివ సంబంధిత శిల్పాలు కనువిందు చేస్తాయి. శివలీలా తరంగిణి శిల్పీకృతమై ప్రస్ఫుటమవుతుంది. 156 ఎకరాల విస్తీర్ణంలో పరుచుకున్న ఈ ఆలయం తాళబెట్ట, హెలియూరు, ఇండిగనాథ ప్రాంతాలకు చేరువగా ఉంది. సత్యమంగళ స్వరూపుడైన శివదేవుడి పేరిట సత్యమంగళ అటవీ ప్రాంతంగా వ్యవహరించే ఈ ప్రదేశం ఈ ఆలయంతో మరింత విఖ్యాతమైంది. మహదేశ్వరుడు అనే మహాముని తొలిసారిగా స్వామిని ఓ వృక్షం కింద పుట్టలో శివలింగాకృతిని కనుగొన్నాడు అంటారు. ఆ శివలింగాకృతిని వెలికితీసి సంప్రోక్షణ చేసి ఆ మహాముని అదే ప్రాంతంలో సుప్రతిష్ఠితం చేశాడని స్థల పురాణం.
స్వయం వ్యక్తంగా ఆవిష్కారమైన శివలింగమూర్తి ఆ మహాముని పేరుతో సమ్మిళితమై మహాదేశ్వరుడిగా విఖ్యాతమయ్యాడు. కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాలో ఉన్న మహదేశ్వర బెట్ట ప్రాంతం కర్ణాటకకు దక్షిణ భాగాన చివర ఉంది. అడవులు, పర్వత ప్రాంతాల సమ్మేళనమైన ప్రదేశంలో మహేశుడు మహదేశ్వరుడిగా ఇక్కడ స్వయం వ్యక్తమయ్యాడు. మహదేశ్వరుడు అంటే మహత్తరమైన ఐశ్వర్య విభూతుల్ని అందించే చైతన్య స్వరూపుడు. గర్భాలయంలో అనంత తేజోమయ లింగాకృతిగా సంపూర్ణ అలంకార సౌందర్యంతో మహదేశ్వరుడు మనోహరంగా గోచరమవుతాడు. ఉదయ భాస్కర విమల ప్రత్యూషలింగ, ఉగ్రమార్తాండ చండమయూఖలింగ, శాంతమంజుల దివసాంత సాంధ్యలింగ, సురవరార్చిత విశ్వేశ సూర్యలింగ అంటూ లింగస్వరూపుడైన పరమాత్మను పరిపరి విధాలుగా సేవిస్తారు భక్తులు. అలాంటి మహాలింగమూర్తి మహాతేజోవిరాజితంగా ప్రకటితమవుతాడు. మహదేశ్వర శివలింగ స్వరూపానికి రజత భస్మరేఖల అలంకారం, నేత్రద్వయం, పుష్పాలంకరణ సుశోభితంగా దర్శనమిస్తాడు స్వామి. ప్రభో మహదేశ్వర, విభో మహాప్రాణేశ్వర, మోహనాశక, కరుణా సముద్ర, రుద్ర అంటూ స్వామిని వేడుకుంటారు భక్తులు. ఆదిదేవ నమస్తుభ్యం శంకరం లోకశంకరం అంటూ ప్రణతులు చెల్లిస్తారు. దేవతలందరిలో శంకరుడే సులభ ప్రసన్న దైవం. అలాంటి శ్రీ మహాదేవుడు మహదేశ్వరుడు భక్తాభీష్టవరదుడిగా ఇక్కడ దర్శనమిస్తున్నాడు. మహదేశ్వరుడు అనే మునికి ప్రసన్నుడై ఆపై ఎందరో భక్తుల్ని అనుగ్రహిస్తోన్న భవ్య ఫలప్రదాత మలై మహదేశ్వరుడు. మహదేశ్వర బెట్ట ప్రాంతం సత్యమంగళ అటవీ ప్రాంతంలో కీలకమైన ప్రదేశం. ఎర్రచందనం, వెదురు వృక్షాలకు ఈ ప్రాంతం పెట్టింది పేరు. అటవీ సంపదకు, వన్యప్రాణులకు ఈ అడవి ఆలవాలం. ముఖ్యంగా ఏనుగులు ఈ అడవుల్లో విస్తృతంగా సంచరిస్తుంటాయి. బందీపూర్ జాతీయ ఉద్యానవనం ఈ ఆలయ సమీపంలోని అటవీ ప్రాంత పరిధిలోకి వస్తుంది. దాదాపు 40,000 మైళ్ల మేర విస్తరించిన సత్యమంగళం అడవుల పర్యావరణ శోభతో మహదేశ్వర ఆలయానికి మరింత వన్నె చేకూరుతుంది. దక్షిణ భారతదేశంలో సత్యమంగళం అడవులకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇవి సతత హరితారణ్యాలుగానే కాక పర్వత ప్రాంతాల నెలవుగా ప్రఖ్యాతిగాంచాయి. 77 పర్వత శిఖరాల మధ్య ఉన్న సత్యమంగళంలోని మలై మహదేశ్వర్ హిల్స్ అనే ప్రాంతంలో ఈ ఆలయం నెలకొని ఉంది. పశ్చిమ కనుమల్లో నీలగిరి పర్వత శ్రేణులకు ఈ ప్రాంతం పెట్టింది పేరు. ప్రాజెక్ట్ టైగర్ పేరిట జాతీయ పులుల సంరక్షణ కేంద్రం సత్యమంగళం అటవీ ప్రాంతంలోనే ఉంది. తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలలో ఈ అడవులు వ్యాప్తి చెందాయి. ఆహ్లాదకరమైన వాతావరణం, పరిమళించే పచ్చదనంతో సత్యమంగళ అటవీసీమ చూడముచ్చటగా ఆకట్టుకుంటుంది. మెలికలు తిరిగే రహదారులు, కొండల్ని తొలచి నిర్మించిన రహదారుల మీదుగా సాగే ప్రయాణం తీర్థయాత్రికులకు దివ్యానుభూతి కలిగిస్తుంది. ఈ ఘాట్ రోడ్డు మీదుగా ప్రయాణించి మలై మహదేశ్వర్ ఆలయానికి చేరుకుంటారు. మార్గమధ్యంలో భక్తులకు ఏనుగులు వంటి వన్యప్రాణులు కూడా తారసపడతాయి. మొత్తం మీద మలై మహదేశ్వర్ ఆలయానికి సాగే ప్రయాణం భక్తులకు ఆధ్యాత్మికోల్లాసాన్ని, మానసిక చైతన్యాన్ని కలిగిస్తాయి. మహదేశ్వర స్వామి ఆలయంలో మహానందీశ్వరుడి సన్నిధికి ఎంతో ప్రత్యేకత ఉంది. రాజగోపురానికి కుడివైపున సమున్నత పీఠంపై ఉన్న మహానందీశ్వరుడి విరాట్ విగ్రహం ధీర గంభీరంగా ప్రకటితమవుతుంది. ప్రధాన ఆలయంలోని మహదేశ్వరుని దర్శించుకున్న అనంతరం భక్తులు ఈ విరాట్ స్వరూప నంది విగ్రహ సన్నిధిని తిలకిస్తారు. మలై మహదేశ్వర ఆలయానికి కుడివైపు మహానందీశ్వరుడు ప్రత్యేకంగా సమున్నత స్థానంపై నెలకొని ఉంటాడు. రాజగోపురం పక్కనే అత్యంత ఎత్తైన ప్రదేశంలో ఉన్న ఈ నంది ఆలయాన్ని చేరుకోవడానికి మెట్ల మార్గం ఉంది. వర్ణరంజితంగా భారీ ఆకృతితో గోచరమయ్యే ఈ నంది విగ్రహం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. శివుడి ప్రమథగణాలలో నందీశ్వరుడికే అగ్రతాంబూలం. శివమహాదేవుని వాహనంగానే కాక శివ తేజస్సుతో నిక్షిప్తమైన అపర శివశక్తియుక్తుడిగా నందీశ్వరుడు తేజరిల్లుతాడు. సముద్ర మట్టానికి దాదాపు 3,000 అడుగుల ఎత్తులో మహదేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. 156 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయాన్ని మొదట జునేగౌడ అనే భక్తుడు నిర్మింపచేశాడనేది స్థల పురాణాన్ని బట్టి తెలుస్తున్నది. ఈ క్షేత్రం నేపథ్యంలో ఎన్నో గాథలు విస్తృత ప్రచారంలో ఉన్నాయి. ముఖ్యంగా మహదేశ్వర ఆలయానికి సంబంధించి
కన్నడ జానపద సాహిత్యంలో గీతాలు, కథలు జనవ్యాప్తిలో నెలకొన్నాయి. సముద్ర మట్టానికి 3000 అడుగుల ఎత్తులో ఉన్న పర్వతాగ్రంపై ఉన్న ఈ ఆలయం జూనేగౌడ ద్వారా ఓ రూపాన్ని సంతరించుకుంది. ప్రస్తుతం శ్రీ సాలూర్ మఠ్ ఆధ్వర్యంలో ఈ ఆలయ పాలనా వ్యవహారాలు కొనసాగుతున్నాయి. క్రమేపీ ఈ ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తూ దక్షిణ భారతదేశంలో సుప్రసిద్ధ ఆలయంగా తీర్చిదిద్దారు. ఈ ఆలయ లోగిలిలోనే శ్రీ మహాలింగేశ్వర సన్నిధి ప్రత్యేకంగా అమరి ఉంది. రజత ముఖార విందం లింగాకృతిపై అమరి ఉంటుంది. మకర తోరణం, రుద్రాక్షమాలికల సమన్వితంగా చిన్మయ చిదానంద రూపంగా ప్రస్ఫుటమవుతుంది. క్షేత్రపాలకునిగా మహాగణపతి వ్యవహరిస్తాడు. గజాననం భూతగణాధిసేవితం కపిత్త జంబూఫలసార భక్షణం ఉమాసుతం శోక వినాశకారకం నమామి విఘ్నేశ్వర పాదపంకజం అంటూ మహావిఘ్నేశ్వరునికి భక్తులు ప్రణతులు సమర్పిస్తారు. గర్భాలయ గోపురంపై శివతత్వం ప్రధానంగా ప్రస్ఫుటమవుతుంది. ఋషీశ్వరులు, శివతత్వ ప్రచారకులు, దక్షిణామూర్తి, భక్త కన్నప్ప, భక్త మార్కండేయ, భక్త సిరియాళ వంటి విగ్రహాకృతులు ఇక్కడ అమరి ఉన్నాయి. ఆలయం లోపల అపురూప శిల్పకళా సమన్వితమైన కట్టడాలు నెలకొని ఉన్నాయి. శివుడి వాహనాలు నెలకొల్పే ప్రదేశం. దీంతో పాటు వివిధ శివముఖారవింద ఆకృతులు సమాహారంగా అమరి ఉంటాయి. అపర కైలాస సన్నిధిగా ఈ నెలవు భాసిల్లుతోంది. మహదేశ్వర బెట్టలోని మహదేశ్వర స్వామి ఆలయం ఎంతో హృద్యమైన ఆధ్యాత్మిక సన్నిధి. ఆధ్యాత్మిక భావనకు, ప్రశాంతమైన వాతావరణానికి ఈ ఆలయం నేపథ్యంగా ఉంటుంది. ఈ ఆలయ సందర్శన అనేది భక్తులకు మరపురాని, మరువలేని దివ్యానుభూతిని కలిగిస్తుంది. పర్యాటక ప్రదేశంగా కూడా ఈ ప్రాంతం ఎంతో ప్రసిద్ధిగాంచింది. సత్యమంగళ అటవీ ప్రాంతంలో సత్వ సన్నిధిగా, సత్యనిరూపణ పెన్నిధిగా మలై మహదేశ్వర ఆలయం వర్ధిల్లుతోంది. పులివాహనుడిగా కూడా ఈ మహదేశ్వరుణ్ణి స్థానిక గిరిజనులు వ్యవహరిస్తారు. పులివాహన మహదేశ్వర వంటి జానపద భక్తి గీతాలు విస్తృత ప్రచారంలో ఉన్నాయి. అద్భుతమైన మానసిక ప్రశాంతత, అవ్యక్తమైన మానసికోల్లాసాలు ఈ ఆలయ సందర్శనం వల్ల భక్తుల సొంతమవుతుంది. ఘాట్ రోడ్డు మీదుగా సాగే ప్రయాణాలు, పలకరించే స్వచ్ఛమైన పిల్లగాలులు, పరవశింపజేసే హరితార్ణవ అటవీ వృక్ష సంపద, వన్యమృగాల సందళ్లతో ఈ మలై మహదేశ్వర స్వామి సన్నిధి ఎంతో విశిష్టమైన అనుభూతిని కలిగిస్తుంది. ఎంతో శ్రమపడి ఈ ఆలయ సన్నిధి చేరుకోగానే భక్తులు తమ శ్రమనంతా మరచి ప్రకృతి ఒడిలో సేదతీరతారు. ఈ ఆలయ దర్శనం భక్తులకు నిస్సందేహంగా జీవితకాలపు మధురానుభూతి. ఐహిక, ఆధ్యాత్మిక సంపదల్ని అనుగ్రహించే దైవం ఈశ్వరుడు. జీవన గమనంలో మహద్దశ సొంతం కావాలంటే మహదేశ్వరుడి అనుగ్రహం కావాలి. ఇహపర సౌఖ్యాల్ని అందించే మహదేశ్వరుడి దర్శనం, ఆరాధనం భక్తులకు అనంతమైన ఆత్మానుభూతిని అందిస్తుంది. కృపామయ వీక్షణ, దయామయ దృష్టిని అపారంగా భక్తులపై కురిపించే మహదేశ్వరుడి కరుణను సదా ఆకాంక్షిద్దాం. మరో క్షేత్ర సందర్శనంతో తీర్థయాత్ర కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం.